ఈ క్రింది సంఖ్యలను అనుపాతంలోనికి మార్చండి అని అన్నాడు. సో అనుపాతంలోనికి మార్చమన్నాడు. సో మనకు కన్వర్ట్ ఇంటూ మనకేంటిది ప్రపోర్షన్లోకి మార్చమన్నాడు. ఇంతకుముందేమో ప్రపోర్షన్లు ఇచ్చాడు, ఇప్పుడు మనని మార్చమని చెప్తున్నాడు అనమాట. సో రైట్, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే వీటిని మార్చడం మనకు కష్టం అవుతుంది, ఎందుకంటే మనం మార్చింది ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్లు ఉన్నాయి కదా, సో 2, 3, 54 అండ్ 36 ఉన్నాయి కదా, వీటిని మనం మార్చాలనుకోండి. ఇప్పుడు ఇది 2, 3 వచ్చినప్పుడు ఇది 36, 54 వేయచ్చు. ఇది కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది మధ్యంలో లబ్ధం అంత్యంలో లబ్ధం వస్తుంది. లేదా దీన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఇట్లా కూడా అనొచ్చు, 2:3 ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్ టు 36:54ను ఇది 2:3 కదా, ఇలా గుణించినా ఒకటే, ఇట్లా కూడా చేయొచ్చు. 18 2 టైమ్స్, 18 3 టైమ్స్. సేమ్ రేషియో ఉందా లేదా చూడండి, ఉంటే మనకు అనుపాతంలో ఉన్నట్టు. మరి ఈ ఆన్సర్ ఉందా అక్కడ? లేదు. ఆయన ఇంకా ఇప్పుడు దీన్ని ఇంకా ఎన్నో రకాలుగా రాయొచ్చు మనం. సో దీన్ని 3, 2 అని రాసుకొని 54, 36 అని కూడా రాయొచ్చు. 3, 2, 54, 36 అని ఉందా? లేదు. సో కాబట్టి ఆయన ఎన్నో రకాలుగా రాయొచ్చు. కాబట్టి ఇవన్నీ మనం చేయొద్దు. దీన్ని ఇలా రాయొచ్చు, సో ఇలా రాయొచ్చు, ఇట్లా చాలా రాయొచ్చు మనం. కానీ మనం రాసింది ఆయన ఇచ్చిండో ఇవ్వలేదో తెలియదు. కాబట్టి బెటర్ ఏంటంటే ఆప్షన్స్లో అయితే ఆయన ఒకటి సెట్ చేసి పెడతాడు కదా, ఆప్షన్స్లో చెక్ చేసుకుందాం. ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు ఏం చేయాలంటే మన నెంబర్లతో కూడిన ఆన్సర్లే ఉండాలి. ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్లు ఉంటే మనకు అవసరం లేదనమాట. సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ మనకి ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్లతో కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది 3, 2 అన్నాడు, ఇది కొట్టివేసుకుంటే ఏమవుతుంది సార్? 2, 3 వస్తుంది. అంటే ఉందా? లేదు. నెక్స్ట్ ఇది తీసుకుందాం సార్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇందులో ఇది కట్ చేస్తే 1:18 వస్తుంది. ఇది కట్ చేస్తే ఏమొస్తుంది? 18:1 వస్తుంది. ఈక్వల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ ఇది తీసుకోండి, ఇది 3 1 టైము, 3 18 టైమ్స్. ఇది 2 1 టైము, 2 18 టైమ్స్. ఈ రెండు ఈక్వలే కదా, అప్పుడు ఇది ఆన్సర్.